అఖిల్ చిలకలగూడలో జరిగిన హత్య పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి సుమారు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే ఈ అఖిల్ కుటుంబానికి గానీ, అఖిల్ హత్యకు న్యాయం జరుగుతుందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న స్థానికులు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీరికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈరోజు అఖిల్ హత్యకు సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఒక తల్లిగా, ఒక చెల్లిగా, లేదంటే ఒక స్థానికురాలుగా మీరు ఏమంటారు? తల్లిగా మాట్లాడుకుందాం అనంటే ఒక తల్లిగా నేను చెప్పేది ఒకటే. అంటే చిన్నప్పుడు మనము ఇంట్లో పిల్లల్ని ఎవరన్నా వచ్చి గొడవ పడుతుర్రు అంటేనే మనం వాళ్ళ ఇంటి పైనకి వెళ్ళి మనం మా పిల్లోని ఎట్లా కొట్టిరు, ఒక చెంపదెబ్బ ఎట్లా కొట్టిరు అనేసి మనం అడుగుతాం. అట్లాంటిది ఈ పిల్లోని అంత అల్లారుగా ముద్దుగా పెంచుకొని పెద్ద చేసి ఒక తల్లి ఇళ్ళల్లో పని చేసి అంత కష్టపడి పెంచి పెద్ద చేసి అంత ర్యాంక్ స్టూడెంట్ వాడు అఖిల్ యావన్ అనే అతను చాలా చాలా బాగా చదువుతుండేనంట. అంటే ఒక బ్యాక్లాగ్ కూడా లేదు ఆ బాబుకి. అలాంటి బాబుని అంత ఘోరంగా చదివి ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకుందో అసలు నిజం చెప్పాలంటే ఇది అయితే చాలా బాధాకరము. అంటే మనము ఒక 4 రోజులు మాట్లాడి వదిలేస్తాం, కానీ ఆ తల్లికి అయితే లైఫ్ లాంగ్ ఆ బాధ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఒకటే అందరికీ, ఇలా చంపుకుంటా పోతే అది సొల్యూషన్ కాదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి, మ్యాటర్ సాల్వ్ చేసుకోండి. కానీ ఇలా చంపడం, ఎవరికైనా ఆలోచన ఉంటే కూడా ఆలోచనని, చెడు ఆలోచనని తీసేయమని నేను చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఒక 3 నెలల క్రితం వాళ్ళు మాట్లాడారు. సంవత్సరం క్రితమే ఈ ఇష్యూ బయటికి వచ్చింది. ఎవరికి వారు ఉంటాము అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులకు దారి తీయడం అసలు వాళ్ళు కావాలని చేశారంటారా? అంటే కావాలని అంటే వాళ్ళు అనుకున్నారు కదా, అది ప్రీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ బాబుని ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం అటాక్ చేద్దామని ముందే మాట్లాడి ప్రీ ప్లాన్ గా చేసుకొని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు అన్నంత పని చేసేసారు అంతే. గతంలో కూడా ఈ ఇరువురు కుటుంబాలకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఒకరికొకరు సాయం చేసుకునేవారు, పని చేసుకునేవారు. కానీ వాళ్ళే ఇంత దారుణంగా మిత్రద్రోహం చేశారంటారా? అంటే సాయి గురించి మెయిన్ నిందితుడు గురించి చెప్తాను. అంటే వీళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్నే మీరు వదలలేరు. ఇంకా నాకు రీసెంట్గా పరిచయం అయిండు, కొన్ని ఇయర్స్ కింద పరిచయం సాయి. అంటే అంటే ఇంత మక్బరీ లెక్కలైతే వేయద్దు. పక్కన వండుకుంటా, మనతో వండుకుంటా ఇంత మక్బరీ లెక్కలు అయితే పనికి రావు. అవి ఎక్కడికి దారి తీసేవో తెలియదు. కానీ వీడు మాత్రము ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. వీనికి తగిన శిక్ష అయితే పడాల్సిందే. సాధారణంగా ఇప్పుడు కొన్ని కేసులు చూస్తున్నాం. హత్య చేసిన కేసులలో చాలా మందికి లైఫ్ టైం పడుతుంది, కొద్ది మందికి 7 years అట్లా పడుతుంది. మీరేమంటారు? చట్టపరంగా ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది? ఆ తల్లికి ఫస్ట్ అండి, మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. ఆ తల్లికి న్యాయం జరగాలి. ఆ తల్లికి ఏం కావాలనేది మనం చేయాలి. ఎందుకంటే ఆ తల్లి బాధ తల్లికే తెలుస్తుంది. వాళ్ళ కొడుకు పోయిండు కాబట్టి ఆ బాధ ఆమెకే తెలుస్తుంది. వాడిని సాయిని ఎలా చేస్తే ఆమె సాటిస్ఫై అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి ఆమె ఇళ్ళల్లో పని చేయడమే కాదు, మెయిన్ ర్యాలీలో కూడా ఫిట్స్ వచ్చి పడిపోయి కొట్టుకుంటుంది. అంటే ఆ తల్లికి ఒక కొడుకు లేడన్న బాధ అయితే చాలా ఉంటుంది కదా. అట్లా లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ తల్లికి బాధ. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ తల్లి బాధ ఏందో మరి కనుక్కొని ఆ తల్లి బాధ తీర్చాలని కోరుకుంటున్నా. ఒక్కగానొక్క కొడుకు ఇలా హఠాత్ మరణం చెందడం, హత్యకు గురి కావడం నిజంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ ఆ సాయికి తిరిగి న్యాయం చేయాలన్నా, కుటుంబానికి న్యాయం చేయాలన్నా ప్రభుత్వం నుండి, స్థానిక అధికారుల నుండి, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఉందండి. నేను ఏమంటున్నానంటే మీరు వచ్చి ముందుకొచ్చి సాయం చేయమని నేను అడుగుతున్నాను. కాకపోతే కాని వాళ్ళు కూడా నేను సాయం చేయలేనంటే వచ్చి అండగా నిలబడండి అంతే. ఏదో ఒక హెల్ప్ అయితే అవుతుంది కదా మనతోని. ఇప్పుడు నేనేం హెల్ప్ చేయలేను, వచ్చి నిలబడదాం. నాతో కాదు, హెల్ప్ కాదు, కానీ మనం ఆమెకు ఒక ధైర్యంని ఇద్దామని నేను అంటున్నాను. సాయశక్తుల సహాయం చేయడానికి ఉండాలి, మానసిక భరోసా ఇవ్వాలి. ఏమి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ మానసికంగా అయితే భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద అఖిల్ కుటుంబ సభ్యులకు మానసికంగా ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారు.
అంతేకాకుండా వారిని ఓదార్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి కన్నీరు పర్వమే ఇక్కడ కొనసాగుతుంది తప్ప ఈ కావాలని హత్య చేసిన దీంట్లో ఈ కేసులో ఖచ్చితంగా తన తల్లి ఆశయాలు ఏంటంటే ఒక ఏడాదిలో తిరిగి తను ఒక ప్రయోజకుడు కావాల్సి ఉంది, ఆ తర్వాత ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటాను పోషిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. ఒకవైపు అమ్మాయి కూడా వెళ్ళిపోదాం పెళ్లి చేసుకుందాం అన్న అటువంటి మాటలను కూడా కాదు, కుదరదు, మేము పెద్దల్ని ఒప్పించిన తర్వాతే ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకుందాము అని చెప్పి స్థానికులు చెప్పడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా వివరించడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా జరిగిందంటే గత ఏడాదిన్నర క్రితమే వీళ్ళు ఇరువురు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ఎవరికి వారుగా పిల్లలు యథావిధిగా తన విద్యను కొనసాగిస్తున్న నేపథ్యంలో 2 నెలల క్రితమే ఇలాంటి మళ్ళీ ఇష్యూ తెర మీదకి రావడం, తర్వాత ఏకంగా ఒకవైపు హాఫ్ మర్డర్ తర్వాత ఫుల్ మర్డర్ అని చెప్పేసి ఇలా ఫోటోలు పెట్టి హత్య చేసిన తర్వాత ఇలాంటి పెద్ద ఎత్తున దాడులు చేయడానికి చూసినట్లయితే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్గా చేశారని చెప్పి ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ కేసులో ఏ విధంగా న్యాయం, చట్టం, ధర్మం ఏ విధంగా వర్తిస్తుంది, ఎటువంటి శిక్షలు ఇస్తుందని చెప్పి భవిష్యత్తులో తేలింది.